నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఓవైపు కృష్ణా జిల్లాల లొల్లి, మరోవైపు ఏమో తిట్ల పంచాయతీ. సో అసలు మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపించినటువంటి బాల్క సుమన్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు కూడా బగ్గుమంటున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తూ ఒక దుష్ప్రచారం చేస్తూ దుర్భాషలు ఆడుతున్నటువంటి నాయకులను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఒక దుర్మార్గుడు మదమెక్కి కళ్ళు బయర్లు గమ్మి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు చూపిస్తున్నాడు. అంటే ఒక ఊరి మీద పురంబోకుంటారు చూసినావా, అట్లాంటి పురంబోకు నాయకుడు ఇవాళ ఏదో ముఖ్యమంత్రి చెప్పు చూపించి నేను ఒక దళితుణ్ణి, మళ్ళా ఎవరైనా ఏమైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ దళితుని మీద ఇట్లా మాట్లాడిందని చెప్పి ఆ దళిత కార్డుని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, వానికి హెచ్చరిస్తున్నాం మేము, వాని తోలు తీసి వాళ్ళ నాయకునికి చెప్పులు కుట్టించుకోమని చెప్పు. కానీ మా నాయకునికి చెప్పు చూపిస్తే మాత్రము వాని బొక్కలు సూర్సూర్ అవుతాయని చెప్పేసి మా నాయకులందరూ కూడా నిన్నటి నుంచి కూడా వానికి హెచ్చరించడం జరుగుతున్నది. నేను పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, రాహుల్ గాంధీ గారిని సభ్యత్వము రద్దు చేసి ఆయన జైల్లో పెడతామని చెప్పి ఆయనని రాహుల్ గాంధీ గారి మీద కేసు బుక్ చేసిండ్రు. నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తుంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? మేము కేసులు నమోదు చేసినాము, వెంటనే ఆ కుక్కను అరెస్ట్ చేసి మీరు బోన్లో వేయకపోతే చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కుక్క పిచ్చి పిచ్చిగా మొరిగింది. వాళ్ళకు హుజరాబాద్లో ఈయనని ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఒక వైస్ ఎంపీపీ బుర్రి దశరథ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆయనకు ఆశ్రయం కల్పిస్తే వాళ్ళ భార్యతోటే రాసలీలు గడుపుతుంటే వాళ్ళ హస్బెండ్ డైరెక్ట్గా పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టిండు. అందుకే కాబట్టి ఏమో ఈయన కూకంటే చెప్పు చేతికొస్తుందేమో. వాళ్ళ భార్యతో రాసలీలు నడుపుతున్నాడని తెలిస్తే వాళ్ళ హస్బెండ్ డైరెక్ట్ పట్టుకొని చెప్పు తీసుకొని రాత్రి కొడితే ఇంట్లోకి వెళ్ళి పారిపోయిన ఈ నాయకుడు మా నాయకుని గురించి మాట్లాడతాడా? అసలు వాళ్ళ హోదా ఏందో తెలుసుకొని మాట్లాడుతున్నాడా? ఆయనకు వాళ్ళ నాయకుడు ఇష్టం ఉంటే ఆయన సంఖ నాకుమని పోయి దినం పొద్దున్న లేచి, లేకపోతే ఇంకేదైనా నాకుమని పోయి. కానీ మా ముఖ్యమంత్రి గురించి చెప్పు చూపించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడైనా సరే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు పౌరుని మీద ఉంటుంది రాష్ట్రంలో. కానీ మాజీ ముఖ్యమంత్రి, వయసులో పెద్ద వ్యక్తి, రాజకీయ ఉద్దన్నట్టు కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి మీద ఎట్లా రండి అనేటువంటి కామెంట్స్ ఎట్లా చేస్తారు అనేది ప్రతిపక్షాల మాట. నేను అదే ముఖ్యమంత్రి హోదాలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏమని మాట్లాడిండండి ఆ రోజు బుద్ధి లేదా ఈ పెద్ద మనిషికి? వయసులో పెద్దోడని ఇప్పుడు అంటలేడు, ఇప్పుడు గుర్తుకొస్తుంది. వీళ్ళకు ఎంతమందిని ఎన్ని మాటలు మాట్లాడిండు. అష్టం తెలంగాణలో ఈ బూతు పురాణాలకు ఆర్జ్యం పోసిందే కేసీఆర్. సన్నాసులని, ఎదవలని, జర్నలిస్టులను తిట్టుడు, నాయకులను తిట్టుడు, కేంద్ర మంత్రులను తిట్టుడు, మన దేశ ప్రధానమంత్రినే తిట్టిండే. అట్లాంటి నాకు తగిన శాస్తి చేస్తున్నాడు దేవుడు. నడ్డిరిగిందా? సో వాళ్ళు తిట్టిరు కాబట్టి మీరు తిట్టిరరా? మేము తిట్టుడు అంటలేం, మేము తిట్టింది మేము పర్సనల్గా తిట్టలే. మేము కృష్ణా జిల్లాల గురించి ఒక అంశం వచ్చినప్పుడు ఈ రెండ ముఖ్యమంత్రి ఏం చేసిండని అడిగిండ్రు. బరాబర్ అడుగుతారు కడుపులో మండితే. నువ్వు జవాబీ, మా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు కదా, నువ్వు అసెంబ్లీకి రా, నీకు దమ్ముంటే నీవు పెద్ద తోపు తుడుంగి లేకపోతే తీస్మార్కాను పులి బయటికి వెళ్తుంది, పులి బయటికి వెళ్తే ఇది చేస్తాం అది చేస్తామని ఇవన్నీ పొయ్యింట్లో తలబారు తిప్పుడు కాదు. దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాలు చేసినావు, ఏం చేసినావు అన్నది అసెంబ్లీకి వచ్చి మా ముఖ్యమంత్రి గారు అడుగుతారు, చెప్పు. రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వాలి. 10 సంవత్సరాలు చేసినావు నువ్వు ముఖ్యమంత్రి, యువన్ సొమ్ము రాష్ట్ర ప్రజలది. అదంతా మీ తాతల జాగిరో మీ అయ్యల జాగిరో కాదు. అది ఏదో నీ దగ్గర పనిచేసే చెంచాలకు కుక్కలకు తోటి మాట్లాడిపిస్తే మేము బెదురుకునేటోళ్ళం కాదు. ప్రగతి భవన్ లో కుక్కలకు ఒక బోన్ చేసిండు 25 లక్షలు పెట్టి. ఆ బోన్లో ఇట్లాంటి కుక్కలు ఉంటాయి అన్నట్టు. ఆ కుక్కలు కేసీఆర్ ప్రగతి భవన్ లో పక్కకు ఒక బోన్ కట్టినట్టు కుక్కలకు. ఆ కుక్కల బోను 10-25 లక్షలు ఖర్చు పెట్టినట్టు దానికి. అట్లాంటి దాంట్లో ఇట్లాంటి కుక్కలు ఉంటారు ఆడ. తాగి
ఆడ వెళ్ళిపోవాలి దినం ఇలా డ్యూటీ అది. కేసీఆర్ మిగిలిన ఉంటది కదా మందు బొక్క, అది ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే చెప్పు చూపించారో అట్లాంటి వాళ్ళు తిని పోతారంట సాయంత్రం కాగానే. వాళ్ళకు ఒక హోదా, వాళ్ళకు ఒక సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఏమన్నా అంటే కొడుకు బయటికి వెళ్తాడు, మీరు తొందరపడకుర్రి, అతి త్వరలో మళ్ళీ మన పులి గద్దెక్కుతుందంట. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటారు కదా, ఏమైనా జరగవచ్చు 6 నెలల తర్వాత. సో 2-3 ఏళ్ళలో మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తారు కదా. వాళ్ళు పగటి కళలు అంటుర్రు, వాళ్ళకు పవర్ పోతే తట్టుకోలేకపోతుర్రు. 50 రోజులు కాలే మేము గవర్నమెంట్కి వచ్చి, 58 రోజులు. 58 రోజులు 10 సంవత్సరాలు 3650 రోజులు వెళ్ళిన వాళ్ళకు ఒక 50 రోజులు మేము ప్రభుత్వంలో ఉంటే ఓర్వలేని తనంతో కడుపుల మంట చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇట్లాంటి కుక్కలను బయటికి వదిలేసి కుక్కలతో ఉరిపిస్తారు వీళ్ళు. మా దగ్గర ఇట్లాంటి కుక్కలకు తాడులేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కుక్కలకు సురుకులు పెడతాం, తోకలు కత్తిరిస్తాం. ఇప్పుడు అనుకుంటుండేమో ముఖ్యమంత్రికి చెప్పు చూపియంగా నేను పెద్ద హీరో అవుతా అని. ఇదే చెప్తున్నా ఆయనకు, 7 వచ్చినావు రబ్బర్ చెప్పులు వేసుకుని హైదరాబాద్కి వచ్చి 25,000 చెప్పులు తీసుకొని చూపిస్తుంటే ప్రజలు అర్థమైతలేదా నువ్వు ఏమేం చేసినావో? నీ భూదందాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏం చేసినావు కూడా బయట పెడతాం బిడ్డ. నువ్వు ఎవరెవరు ఇంట్లల్లో జొర్రి ఏమేం రాసలీలలు చేసినావు బయట పెడతాం. మొత్తం నీ బట్టలు తీసి రోడ్ మీద నిల్చోబెడతాను నేను. కాంగ్రెస్ పార్టీ ఏమైనా కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేకపోతుందా? కక్షపూరిత రాజకీయాలు చేసేది ఉంటే మా ముఖ్యమంత్రి గారు పోయి నడ్డిరిగిన మాజీ ముఖ్యమంత్రిని చూస్తానికి హాస్పిటల్ పోకపోతుండే, సీదా తీసుకుపోయి ఇవన్నీ చేసిన లంగ పనులకు తీసుకుపోయి చెంచల్గూడ జైల్లోనో లేకపోతే చెర్లపల్లిలో జైలు వేస్తుండే. వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి గారిని 3 సార్లు జైలుకి పంపించిర్రు. అయినా కానీ మా ముఖ్యమంత్రి ఆయన నడ్డిరిత పోయి చూస్తానికి పోయింది హాస్పిటల్కి. అది మాకు వాళ్ళకున్న తేడా. మేము ప్రజల కోసము పాటు పడుతున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ గడిల పాలన కోసం 10 ఏళ్ళు వెళ్ళిండు ఆయన. వాళ్ళు వాళ్ళ కొడుకు అల్లుడు బిడ్డే ఏలిడిచిన తోకిడిచిన అల్లుళ్లకు మేనల్లుళ్లకు లేకపోతే ఇంకొకరికి అందరికి ఉద్యోగాలు ఇస్తానికి రాలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీరు చూడండి పరిపాలన ఎట్లుందో ఇప్పుడు. కానీ ఒక తిమింగలను బయట పెడుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యంగా నిన్న తెలంగాణ భవన్లో అంటున్నాడు, సో ఇటువంటి హేమాహేమీలు ఎంతో మందిని చూసినాం, సో వీళ్ళెంత అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నామండి. ఆయన ఒక పిట్టల ద్వారా నెత్తి మీద టోపీ పెట్టుకొని ఫామ్ హౌస్ లో తిరిగినట్టు కాదు. మొన్నటి దాకా నీది నడిచి సాగింది కాబట్టి సాగినంత కాలము నా అంత గొప్పవాడు లేడని ఒక వెనక సామెత ఉంది అన్నాడు. సాగకుంటే ఏం చేస్తారు, చకితబడి కింద పడిపోతారంట. రేపొద్దున ఈ మునగాడు పెద్ద పెద్దలను చూసిన అంటుండు కదా, ఒక్కసారి మా మునగాన్ని చూసి అసెంబ్లీలో ఎదుర్కోమని చెప్పండి. మా మునగాన్ని ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి ఎదుర్కొంటే అప్పుడు తెలుస్తుంది కేసీఆర్కి రేవంత్ అన్న అంటే ఏందో. ఇప్పుడు నిజంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అంటే ఇలా మీరు మేమని కాదు, చాలా మంది కూడా బయట సోషల్ మీడియాలో పులి అంటున్నారు. సో కేసీఆర్ పులి అయితే రేవంత్ రెడ్డి పెద్ద పులి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పులి పెద్ద పులి రెండు నిజంగా అసెంబ్లీలో ఆ చర్చలు జరుపుతూ ఉంటే సో సాధ్యమయ్యే పని అది అసలు నిజంగా ఎట్లుంటుంది అంటారు? సార్ నేను ఒక విషయం చెప్తా. ఒక కేసీఆర్ లేక అసెంబ్లీకి వస్తే ఒక ముఖ్యమంత్రి లేక రేవంత్ రెడ్డి గారు కూడా ప్రవర్తిస్తారు. వాళ్ళ నాయకులు ఆయన పిల్లి అని వాళ్ళు అనుకుంటే దానికి ధీటుగా రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద పుల్య సింహం అనేది అసెంబ్లీలో తెలుస్తుంది. ఎందుకంటే ఇయ్యాలటి వరకు రేవంత్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు. ఆయన పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థమవుతుంది. ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి కాళేశ్వరం పరిస్థితి చూసిండ్రు మీరు. నిన్నగాక మొన్నగాక HMDL ఒక అధికారిని పట్టుకుంటే 1000 కోట్ల ఆస్తి దొరికింది. ఇట్లాంటి తిమింగలన్నీ బయట పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు పరిపాలనలో ఎవరన్నా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించనని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే హెచ్చరికలు జారీ చేసిండ్రో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో ప్రతి అధికారి కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తుండు. ఈరోజు ఏ గడి అయితే కేసీఆర్ కట్టుకున్నాడో కంచెలేసుకొని ఆ గడిని కుళ్ళగొట్టి ఒక దళిత నాయకుడు ఒక ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిండు. ఆయన మాత్రం ఆయన సొంత ఇంట్లోనే ఉంటుండు. ఆ గడిలకు ఒక్కసారి మీరు పోయి చూడండి, 5 బంగ్లాలు, ఒక్క ముఖ్యమంత్రికి 5 బంగ్లాలు. దాంట్లో ఒక కుక్కకు అలా కుక్కకు చచ్చిపోతే బంజారాస్ పోలీసు కేసు పెట్టిండు కదా, ఆ కుక్క కోసం వసతి కల్పిస్తానికి 25 లక్షలు ఖర్చు పెట్టిందండి. యువన్ సొమ్ము ఇది.
కేసీఆర్ అయ్యదా లేకపోతే కేసీఆర్ తాతదా? వాళ్ళ జాగిరా ఇదంతా? అట్లా దోసుకొని తిన్నాడు రాష్ట్రాన్ని. అన్ని కోట్లు పెట్టి కట్టాల్సిన అవసరం లేకుండే. ఈరోజు దేవుడు తగిన శాస్తి చూపించిండు, అందుకే తీసుకుపోయి ఆడ పడేసిండు. మళ్ళా నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు మీరు 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందనే దాని మీద మీరు తప్పకుండా మీరు అసెంబ్లీకి రావాలి. నువ్వు పులి, పెద్ద పులి, సింహము ఇది అని పెద్ద పెద్ద ప్రగడపాలు బయట మాట్లాడు కాదు. నువ్వు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఆ చర్చలో నువ్వు ఏం చేసినావు అనే దాని మీద నువ్వు ప్రజలకు అందరికి కూడా జవాబు ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ రోహిన్ రెడ్డి గారు నిజంగా మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, సమాధానం చెప్పాలంటున్నారు. సో నిజంగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన ఒకవేళ సమాధానం ఇస్తే తట్టుకునే సత్తా శక్తి మీ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా? ఎందుకంటే సీనియర్ కదా, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్. మా దృష్టిలో కేసీఆర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే తెలుసా మీకు? మన ప్రతి రంగంలో కూడా చాలా మంది సీనియర్లు ఉంటారు, కానీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కిందనే మిగిలిపోతారు. సో మా దృష్టిలో కేసీఆర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టే. కాబట్టి హీరో కాలేడు ఆయన ఎప్పటికీ. పెద్ద పుడింగు తీసుమార్కన్నా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా. మా ముఖ్యమంత్రి పరిపాలన నడుపుతున్నాడు, మీరు వచ్చేసి పరిపాలన చక్కగా లేదు, ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు అని వంకలు పెడుతుంది వాళ్ళు. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు, సో అసెంబ్లీలో మేము మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తున్నారు, 2 నిమిషాల సమయం ఇస్తలేరు అంటున్నారు. సో ఈసారి ఏమైనా అసెంబ్లీ మా ముఖ్యమంత్రి ఏం చేసిండు మొన్న చెప్పిండు, ఒక్క రోజు కాదు 2 రోజులు 48 గంటలు దర్వాజాలు పెడదాం, ఆడనే భోజనాలు పెడదాం, ఆడనే వసతి కల్పిద్దాం, 48 గంటలు చర్చ చేద్దాం. 48 గంటలు కాకపోతే 5 రోజులు చర్చ చేద్దాం. అసెంబ్లీకి వెళ్ళి బయటికి పోకుండా ఆడనే నువ్వు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు. ఆయన ఎంత చెంచగాలు కేసీఆర్ ఇంక్లూడింగ్ ఆ చెంచాలు ఎంత సేపు మాట్లాడితే అంతసేపు సమయం ఇస్తా అన్నాడు. ఈయన మాత్రం ముగ్గురే మాట్లాడుతా అన్నాడు. దమ్ముని యాక్సెప్ట్ చేయమన్నారు. ఈయన వచ్చి బయటకు వచ్చి అని అంటారు కదా, మా ఓల్డ్ సిటీలో ఒక సామెత ఉంది, పొయ్యి ఇంట్లో తలవారు తిప్పుడు కాదు, బయటకు వచ్చి జవాబు ఇవ్వాలని చెప్తున్నా నేను. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం టైపు, ఒక మస్జిద్, ఒక చర్చ్ టైపు. ఆడికి రండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఆయన ఏం చేస్తున్నాడు అడగండి అక్కడనే. బయట పోయి పిచ్చి కుక్కలు లెక్క మాట్లాడు కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు జవాబిస్తారు. మీరేం చేసిరో దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు రాబాయ్ అని. నువ్వు చేసిన 10 సంవత్సరాలల్లా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బట్టలు ఇప్పుతారని చెప్పి వాళ్ళకు భయపడి ఈ రోజు వీళ్ళన్ని బయట చెంచా మాటలు మాట్లాడుతుర్రు. మీకు దమ్ముంటే మీరు పెద్ద పులి, పిస్తా, నేను తురుంకాను, మా అయ్య బయటికి వెళ్తే ఇట్లా భూకంపాలు వస్తాయి అన్నారు కదా, రమ్మను చూస్తాం ఆ భూకంపాలు కూడా ఏడు వస్తాయో. మా నాయకుడు 10 సంవత్సరాలు ప్రజలలో ఉన్నాడు, ప్రజలకి వెళ్ళి ఎన్నుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఈయననేమో 10 సంవత్సరాలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ తప్పించి కేసీఆర్ అని కనిపించిండా? మీరే చెప్పురు. నేను రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నా, మీరు గుండె మీద చెయ్యేసి కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ తప్పించి ఎక్కడనే కనిపించిండా? రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అనేటోడు పరిపాలన ఎట్లా చేస్తుండ అనేది రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి నా సెక్రటేరియట్కి రాలే, నా ప్రజల సమస్యలు తెలుసుకుంటాను రాలే, ఇంకా అలా కొడుకు అంటాడా పెద్ద తీస్మార్కా నేను వచ్చి ముఖ్యమంత్రి అంటే అందరిని కలవాలంటే అంటే పీక్ కట్టలు కడతా అనుకున్నావు నువ్వు. ఆడ ప్రభుత్వ పైసలు తీసుకుంటలేవు, ప్రభుత్వ కారణాలు తిరుగుతలేవు. ఆ ప్రభుత్వంలో ఉండి ఎవరి పైసలు? ప్రజల పైసలు. ప్రజల కోసం నిన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రి చేస్తే నేను అక్కడ కూర్చోబెడితే నువ్వు ఒక ప్రగతి భవన్ కట్టుకొని కుక్క కోసము 25 లక్షలు పెట్టి ఒక కాంపౌండ్ కట్టుకున్నావు నువ్వు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. ఆ ప్రజలను కలవనంటాడు వాళ్ళ కొడుకు. అంటే ఎంత అహంకారం వీళ్ళకు. గడ్లల్లా పోయి మన అదేంటి గజ్వెల్ ఫామ్ హౌస్ కొనుక్కుంటు 150 ఎకరాలు పెట్టి ఎట్లా కొనుక్కుంటాడా? 150 ఎకరాలు పెట్టి ఒళ్ళు బలిసి ప్రజల సొమ్ము పెట్టుకొని దోషి మొత్తం కాళేశ్వరం పైసలు, ఆ పైసలు, ఈ పైసలు దోచి మొత్తం ఏడబడతా ఆడ. నీ బిడ్డనేమో 4000 గజాల పెద్ద బంగ్లా కట్టుకుంటది, నువ్వు మీ అయ్యనేమో ఆడ ఒక పెద్ద 150 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు ఇవన్నీ కేవలం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలతో కూడా బయట పెడతారా మీరు? వాళ్ళు చూపించుకునే ఆస్తులే కదా, మేము చెప్తలేం కదా.
వాళ్ళు చూపించుకుందే కదా, వాళ్ళ కొడుకే అనే కేటీఆర్ బయటికి వచ్చి అవునా మా అయ్య ఎందుకు కలుస్తాడు ముఖ్యమంత్రి అందరిని కలుస్తాడా అని నేను. మరి రేవంత్ రెడ్డి కలుస్తలేడా ఇప్పుడు అందరినీ? ప్రజావాణి అని చెప్పి ఎంతమందిని కలుస్తున్నాం. ఆయన లేకపోతే ఆయన మంత్రులను పెడుతున్నాడు. నీ మంత్రులు నీ సంకనాక్తానికే సరిపోయింది 10 సంవత్సరాలు. ఒక మంత్రిని బయటికి వెళ్ళిండా, ఒక పని చేసిండా? కేసీఆర్ని అడగాలంట, కేసీఆర్ అడగాలి, కేసీఆర్ దగ్గర ఓరదానంట, ఫస్ట్ సంతోష్ని అడగాలంట. ఆయన ఒక ఈయన పెద్ద పుడింగాడు అంటే ఇంకో ఈయన లిల్లిపుట్టు, ఈయనని అడగాలంట. ఈయన పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రిని కలవాలన్నా లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోవాలన్నా నాకైతే ఒక్కోసారి డౌట్ వస్తుంది. ముఖ్యమంత్రిని అడిగి దొడ్డికి పోయినట్టున్నారు ఈ కొడుకులంతా. ఈ రోజు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, ఏమున్నా కానీ సార్ చెప్పాలి. సార్ ఏంది? సారు బొంగరం ఆయన. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే సార్ అయింది ఆయన. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో పదవి బాధ్యతలు స్వీకరిస్తూ మాట అన్నారు. సో వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా హితబోధ చేసిరట. కాంగ్రెస్ వల్ల బడకుర్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవకుండా అని చెప్పిరట. సో ఎట్లా చూస్తారు దీన్ని? సార్ నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు టచ్లు ఉన్నారు. వాళ్ళ ఎంపీ నేను ఒక ఆయన జాయిన్ అయ్యిండు, ఇంకొకరిద్దరు జాయిన్ అయ్యేటట్టున్నారు. అలా దుకాణం బంద్ అయ్యేటట్టు ఉన్నది. వాళ్ళకి అర్థమవుతున్నది. వాళ్ళ కళ్ళ ముంగట ఆ పేక మేడ కట్టుకున్నారు, అది కూలిపోయేటట్టు కనిపిస్తుంది కళ్ళ ముంగట. వీళ్ళకి అధికారం లేకపోతే ఉండేటట్లు లేరు. ఎందుకంటే ఆ గడిల పాలన చూసి 10 సంవత్సరాలు. సో అది చూసిన తర్వాత ఆ అక్కస్తోటి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ, నేను ఒక మాట చెప్తున్నా, ఈ రోజు వరకు వాళ్ళ పెంపుడు కుక్క తప్పించి ఎవరన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినరా? వాళ్ళ నాయకులే, వాళ్ళ ఇంటోళ్ళు తప్పించి వాళ్ళ ఒక పెంపుడు తాగుబోతు కుక్క, ఆ తాగుబోతు కుక్క వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది కానీ ఎవరన్నా మాట్లాడినరా? వాళ్ళ నాయకులు అందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలుస్తుర్రు? ఆయన మీద నమ్మకం లేకనే. ఆ పెద్దపుల్లి ఉంది చూసిందా ఇంట్లో, సింహము, పిస్తా, తీస్మార్ ఖాన్ ఉన్నాడు కదా, ఆ తీస్మార్ ఖాన్ మీద నమ్మకం లేకనే వాళ్ళందరూ వచ్చి మా నాయకుడిని కలుస్తారు. ఎందుకంటే ఆ పిస్తా తీస్మార్ ఖాన్ ఎవరిని కలవాడు. ఆయన కలవాలంటే ఫస్ట్ ఆయన దగ్గర ఉన్న వాళ్ళ తోడల్లుడు కొడుకు అంటే ఒకరు ఆయన కలవాలంట. ఆయన పర్మిషన్ తీసుకుంటే సార్ టైం ఇస్తారు. ఇంకా సారే సార్ టైం ఇస్తేనే కలుస్తారని. ఆ సార్ని టచ్ చేయలేరంట. ఏందా టచ్ చేయలేంది? ఏమన్నా కరెంట్ వైరా? లేకపోతే రాష్ట్రంలో ప్రజలు రెండింటిని టచ్ చేయరు. ఒకటేమో ఎలక్ట్రిక్ వైర్ని, ఒకటేమో మోరీని. మరి మా దృష్టిలో అయితే ఆయన ఎలక్ట్రిక్ వైర్ అయితే కాదు, మా దృష్టిలో రెండోదే. కాబట్టి ఎవరన్నా మోరీలో చేయబెడతారా? నాలా మరుగుదొడ్లో మనం చేయబెట్టి చూస్తాడా? నేను మా టీఆర్ఎస్ పార్టీని మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకుల్ని, సో మీరు ఏమైనా ప్రలోభ పెట్టి మీ పార్టీలోకి తెచ్చుకుంటారా, లేక వాళ్ళ ఇష్టపూరితంగానే వాళ్ళు వస్తామంటున్నారా? చీచి మా ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు. మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లాస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు 63 మంది ఉండే, మాకు 65 వచ్చిర్రు ఈసారి. ఫస్ట్ టైం 2014లో. తర్వాత ఆయన అందరినీ కొనుక్కున్నాడు. మాకు అసలు అవసరమే లేదు. మేము దుకాణం స్టార్ట్ చేస్తే, ఓపెన్ చేసినామంటే అసలు ఒకడు మిగిలాడు, ఇద్దరే మిగులుతారు టీఆర్ఎస్ పార్టీలో. మూడో మనిషి కూడా ఉండడు, అది కూడా గ్యారెంటీ ఇస్తున్నా. ఎవరు ఉండొచ్చు? ఇద్దరు మీరే అంచనా వేసుకోండి ఎవరు ఉంటారు. ఆ ఇద్దరు తప్పించి మూడో మనిషి కూడా ఉండాలి, పక్కకు ఉండడు, ఇది గ్యారెంటీ. మీరేమో ఇట్లా అంటారు, వాళ్ళేమో పార్లమెంట్ ఎన్నికల త్రిముఖ పోటీ ఉంటది, బీజేపీకి ఇక కాంగ్రెస్ కు గట్టి పోటీ. నేను ఒక మాట చెప్తున్నా, ఇదే హరీష్ రావుకి, ఇదే కేటీఆర్ కి, ఇదే కేసీఆర్ కి, లేకపోతే వాళ్ళ పిస్తలకు అందరికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క సీటు గెలిచి మీరు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే అర్హత వస్తుంది వీళ్ళకు. ఒక్క సీటు గెలవమంటారు. 10 ఏళ్ళు ఒక్క సీటు గెలిస్తే చాలు. వాళ్ళు 10 ఏళ్ళు ఒక్క సీటు గెలిస్తేనే వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేదానికి అర్హత పొందుతారు ఫస్ట్. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కేటీఆర్ కూడా మల్కాజ్గిరి నుంచి కార్యకర్తలు నన్ను పోటీ చేయమంటున్నారు. పోటీ చేసి కేటీఆర్ గారు మీరు మల్కాజ్గిరిలకు పోటీ చేయండి, మీకు దండం పెడతా, మల్కాజ్గిరిలో మీరు పోటీ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ని రిక్వెస్ట్ చేస్తున్నా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని. కేసీఆర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం పోటీ చేయమని చెప్పి. వీళ్ళు పెద్ద పుడింగాలు, ఇంతకన్నా తీస్మార్కాలు రాష్ట్రంలో ఎవ్వరు లేరు. వాళ్ళని వాళ్ళే పుల్లు అనుకుంటారు, వాళ్ళని వాళ్ళే సింహాలు అనుకుంటారు, వాళ్ళని వాళ్ళని పిస్తా తుస్మార్కా అన్ని అనుకుంటారు కదా. బయటికి రండి భయ్, పోటీ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తట్టుకుంటారా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మల్కాజ్గిరిలో ఆయన పోటీ చేస్తే కేటీఆర్ గారు, మీరు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి? సార్ నేను ఒకటి చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తే 3rd పొజిషన్ గ్యారెంటీ. ఆ 3rd పొజిషన్ కోసం కొట్లాడుకోవాల్సిందే వాళ్ళు. ఒకటి. రెండోది, రాష్ట్రం అంతా కూడా 3rd పొజిషన్ వాళ్ళు, మీరు రాసి పెట్టుకోరు. కేసీఆర్ గిట్ట బయటికి వెళ్ళేదన్న పోటీ చేస్తా అంటే ఏ నియోజకవర్గంలో చెప్తే మా కార్యకర్తలు తయారున్నారు ఆయన మీద పోటీ చేస్తానికి. రాష్ట్ర పార్టీల నాయకులందరూ కూడా సలసల ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీద పోటీకి ఉందా. వాళ్ళ దగ్గర డబ్బు
అధికారం ఉమ్, వాళ్ళ మోతబరికి ఎదుర్కొనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు వాళ్ళు మాకు ఎంతతో నడ్డిరిగిన ఉమ్, మనొద్దు కానీ పెద్ద మనిషిని ఉమ్, ఇక నడ్డిరిగిన మనిషితో మేమేం పోటీ పడతాడు ఆయన మాతోటి. ఉమ్. పోనీ బీజేపీతో నడ్డి పోటీ గిడ్డి ఉంటుందా అన్ని మరి? మంచిగున్నప్పుడే మాతో పోటీ పడలే. బీజేపీతో ఉంటుందా పోటీ? బీజేపీ అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? ఉమ్, మీరే చెప్పు. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉమ్, ఇవన్నీ పొంకనాలు పొంకుతున్నారు. ఉమ్, వాళ్ళ దోస్తులతో పార్లమెంట్లో నిన్న విజయసాయి రెడ్డి ఏదో మాట్లాడిండు. ఉమ్, ఆయనకి ఏం తెలుసా? ఉమ్, మూతి తెలియదు, ముక్కు తెలియదు. ఆడొక బ్రోకరు. ఉమ్, ఈడ దందాలు చేసుకొని బ్రోకర్ జగన్ దగ్గర బ్రోకర్ పనిచేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ. ఉమ్, ఆయనకి ఎట్లా తెలుసా తెలంగాణ సర్కార్ పడిపోతుందని? ఉమ్, ఏమన్నా బ్రోకర్ పని చేస్తుండే అంటే కేసీఆర్కి? ఉమ్. కానీ రోహిన్ రెడ్డి గారు ఒక డౌట్ నాకు, ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఎందుకు వరుసగా మీ ప్రభుత్వం కూలిపోతాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు? మీకు ఒకటి చెప్తా. జగన్ వచ్చిండు, కేసీఆర్ని కలిసిపోయాడు. కేసీఆర్ మనుషులు పోతారు, జగన్ సంకనాకుతారు. వీళ్ళిద్దరు ఒకరొకరు సంకనాకుట్లనే బిజీ ఉన్నారు. సో వాళ్ళ తొత్తులే కదా మాట్లాడేది. విజయసాయి రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం గురించి ఏం పని చెప్పారు? ఒకవేళ ఆయన బ్రోకర్ పని అయినా చేసి ఉండాలి, ఆయన వృత్తి బ్రోకరేజ్. పోనీ ఆ బ్రోకర్ పని చేస్తుంటేనన్నా వచ్చి ఇక్కడ బ్రోకర్ పని చేసి నేను ఏదన్నా బ్రోకరేజ్ చేస్తాను, ఎమ్మెల్యేల గురించి ఏమన్నా మాట్లాడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పిర్రలు వలగొట్టి సురుకు పెట్టి మళ్ళీ చుట్టుపక్కల కూడా కనిపించాడు. ప్రభుత్వాన్ని కూల్చుదామని వీళ్ళ ఆలోచనకు వస్తే ఒక రాజ్యాంగ బద్ధంగా మేము ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఏంది 10 సారి వాడుగుల కొడతా వీడుగుల కొడతా అంటున్నాడు. వాళ్ళ అయ్యే జాగీరా లేకపోతే వాళ్ళ కోటన ఇది గులగొడతానికి? తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. టచ్ చేసి వాళ్ళు టచ్ చేసుడు కాదు, ఈయన టచ్ చేసి చూడమని తెలుస్తుంది. 440 వాట్స్ కరెంట్ని టచ్ చేస్తుంటాడు ఆ మనిషి, మషి అవుతాడు. సేమ్ అదే పరిస్థితి అవుతుంది వీళ్ళకు. ఇలా చెప్తున్నాం కదా, బడే మియాతో బడే మియా చోటే మియా సువాలన్న ఒక సామెత ఉన్నది. బడే మియా పని అయిపోయింది, ఇప్పుడు చోటే మియా పని అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడే షురూ చేశారు. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న నా కాంట్రాక్టర్లకు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కేసీఆర్ దగ్గర పనులు తీసుకున్నారు. ఇప్పుడు అన్ని బయట పడతాయని తెలిసి వీళ్ళు అయ్యే షురూ చేసిరు. ఇక మొదలే ఎదురుదాడి దిగుతానికి. ఎదురుదాడి దిగుతా చూసినాం మేము. ఎదురుదాడి చేసినందుకే మా మీద ఇక ముఖ్యమంత్రి కావాలని దుష్ప్రచారం చేస్తున్నాం. మళ్ళీ ఈ డ్రామాలు స్టార్ట్ అవుతాయి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు. పార్లమెంట్లో రాజ్యసభలో ఒక సిగ్గు శరం ఉన్నోడు ఆ గవర్నమెంట్ కూలిపోతాను అంటాడా? చెప్పురి. అంటే 65 సీట్లు మనకు రాజ్యాంగం ప్రకారము 60 సీట్లు గెలిస్తే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనేది రాజ్యాంగంగా మనకున్న అధికారంతో మేము ఎన్నుకోబడ్డ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. రాజ్యసభ సభ్యుడు ఒక ఫ్లోర్ లీడరు, లీడరా ఫ్లోర్ లీడరా లేకపోతే ఫ్లోర్ బ్రోకరా? సిగ్గు శరం ఉన్నది ఆయనకి ఏమైనా మాట్లాడటానికి? కేసీఆర్కి బ్రోకరేజ్ చేస్తా, మన కేటీఆర్కి కేసీఆర్కో లేకపోతే జగన్కో బ్రోకరేజ్ చేస్తాడు. ఆ బ్రోకరేజ్ వచ్చిన లెక్కలు రాసి ఇవ్వాల్సిన మనిషి ఈ బ్రోకరేజ్ పనులు చేస్తున్న ఒక బ్రోకర్ కింద చూస్తున్నాం విజయసాయి రెడ్డిని. కాబట్టి ఈ కుక్కల గురించి ఈ బ్రోకర్ల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు. మా నాయకులందరూ కూడా తయారున్నారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాడు ఎంత పెద్ద తీస్మార్కాని అయినా కానీ బట్టలు ఊడదీసి సోమాజీ కూడా చౌరస్తా మీద వాళ్ళ నంగా నిలబెడతాం. ఎవ్వడన్నా కానీ వాడు పెద్ద తురుంకాలు పిస్తాలు అంటారు కదా వీళ్ళు. ఆ పిస్తా తురుంకాలు అందరు కలిసి రమ్మను. ఈ కొడుకులు గీట ముఖ్యమంత్రి గురించి ఇంకొకసారి ఏదైనా మాట్లాడితే బట్టలు ఇప్పి అండర్వేర్ కూడా ఉండదు, కట్టేసి 24 గంటలు రోడ్ మీద వండబెడతాం. దమ్ముంటే మేము తప్పు చేస్తే మాట్లాడండి. ఈ చెప్పులు చూపిస్తా ఇంకోటి చూపిస్తా అంటే బిడ్డ గుర్తు తెచ్చుకో. నా దగ్గర నిన్న వాళ్ళు అంత ఊర్లకి వెళ్ళి వీడియోలు పంపిస్తున్నారు. ఈ బాల్కా సుమను అప్పుడు చేసిన రాసలీలో పారిపోయింది కదా, అప్పుడు ఏడికెళ్ళి హుజరాబాద్లా టీవీలో పెట్టిన వాళ్ళదే. అక్రమ సంబంధాలు ఏర్పరచుకుని తమ కామ వాంఛల్ని తీర్చుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పదవుల్ని హోదాను గౌరవించి నమ్మి నీడనిస్తే తమ భార్యల్ని లోబర్చుకుని తమ కళ్ల ముందే శృంగార లీలలకు పాల్పడుతూ తమ సంసార జీవితంలో చిచ్చు పెడుతున్నారని, ఈ విషయాన్ని బయటకు చెప్పుకుంటే ఇంటి పరువు బజారు పాలవుతుందని
గుండెలు బాదుకుంటూ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నారు హుజురాబాద్ నియోజకవర్గంలోని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు. ఓకే. సో ఇది అంటే ఇది హుజురాబాద్ బై ఎన్నికల సమయం. హుజాబాద్ బై ఎలక్షన్లల్లా ఆ. అది అంటారు చూసిన ఆంబోతులు, ఉమ్, ఆ ఆంబోతులు లెక్క పడి ఉమ్, ఫుల్గా తాగి ఉమ్, ఎవ్వరు ఇంట్లో జోరుతున్నారో ఎవ్వరు పెళ్ళాల మీద పడుతున్నారో కూడా తెలియని టైప్ అంత దారుణంగా వ్యవహరించారట ఉమ్, కొడుకులు. ఉమ్, వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, తెలంగాణ ప్రజలు ఇంకా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఉమ్, ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఉమ్, ఇక రేపటి నుంచి గల్లీలో కూడా తిరగనియం వీళ్ళని. ఉమ్, ఈ కొడుకులు అంటారు కదా పెద్ద తురుంకాళ్ళు పిస్తాలు రుస్తుములు అంటున్నారు కదా, హైదరాబాద్లో తిరుగు బిడ్డ నీ సంగతి చెప్తా. ఉమ్, మేం కాదు, ఉమ్, కుక్కకు కుక్కనే సాటి. ఓకే. మా దగ్గరున్న ఉమ్, పెంపుడు కుక్కలను పంపించినాం అనుకో బిడ్డ నీ దగ్గరికి, కరిచి కరిచి చంపితే నేను. ఉమ్, నువ్వు వాళ్ళతో మా కుక్కలతో సమానమే. ఆయన కూడా ఉమ్, మా ఇంట్లో డాబర్ మ్యాన్లు ఆల్సేషన్ కుక్కలు ఉన్నాయి. ఉమ్, ఆ కుక్కలను నిష్పెట్టించి ఉమ్, ఏడ పడతాడు కనిపించి అని ఉరికిస్తా హైదరాబాద్కి వస్తే. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారు ఆ పూలే విగ్రహం పెట్టాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఇక బడుగు బలహీనాలని వర్గాల చదివినటువంటి ప్రజల్ని కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు అంటున్నారు. పాపం ఎట్లా చూస్తారు? కవితమ్మని చూస్తే జాలి అనిపిస్తుంది. ఉమ్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పంచాయతీ నడుస్తుందట. ఓకే. కాబట్టే ఆమె నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద ఉమ్, వాళ్ళ ఇంట్లో పంచాయతీ నడిచి ఆమె పాపం బాగా పరిశాలు ఉన్నది. ఉమ్, సో ఆమెకు ఒకటే చెప్తున్నా, కవితమ్మ ముఖ్యమంత్రి కాగానే ఉమ్, 2 రోజు ఉమ్, మీ నాయన పరిపాలించే గడి ఉండే చూసినరా ప్రగతి భవన్ని, దాని పేరు జ్యోతిరావు పుల్లే ఉమ్, ప్రజావేదిక అని పెట్టి ప్రజాభవన్ అని పెట్టినమ్మా. ఉమ్, దయచేసి ఆ విగ్రహం కన్నా కూడా చాలా పెద్ద హోదా ఇచ్చిండు ఆయన. ఉమ్, ఒక గడి 10 సంవత్సరాలు మీరు కట్టుకున్న గడిని ప్రజల కోసము వారానికి 2 సార్లు 15,000 మంది వచ్చే విధంగా ఒక ప్రగతి భవన్ని పేరు మార్చి జ్యోతిరావు పూలే ఉమ్, ప్రజాభవనం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టిరు. కాబట్టి మీకు కొంచెము తెలుసుకొని మాట్లాడమ్మా తల్లి. ఉమ్, ఎందుకంటే మీరు అందరు అవుట్డేటెడ్ అయిపోయారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కానీ కూడా నిన్ను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఉమ్, కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నా, మీ ఇంటి పోరు ఏందో చక్కగా చూసుకొని తర్వాత ఇవన్నీ చెప్పు సలహా సూచనలు. మాకేం చేయాలో తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఏమేమి అన్ని ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆయన అన్నీ చేస్తున్నాడు. మొన్న ఫస్ట్ మీటింగే మేము స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి ఆదివాసులను, గోండ్లను, లంబాడ సోదరులందరినీ కూడా అక్కడ కలిసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలుస్తా అని చెప్పి తిరుగుతున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుర్రో ఒకసారి అవగాహన తెలుసుకొని మాట్లాడతల్లి. నిన్ను ఏమన్నా అనాలంటే కూడా నాకు నోరు వస్తలేదు. ఎందుకనంటే నువ్వు ఆడకూతురు అయిపోయినావు. కాబట్టి కొంచెం దయచేసి మీరు ఏం మాట్లాడాలనుకున్నా కానీ కూడా కొంచెం అవగాహనతో మాట్లాడండి. మీరు ఫస్ట్ జ్యోతిరావు పుల్లే పెట్టాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పాలి. ఆమె జ్యోతిరావు పుల్లే ప్రజాభవనం అని చెప్పి పెట్టినందుకు ముఖ్యమంత్రి గారు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పిన తర్వాత రిక్వెస్ట్ చేయి, అడిషనల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు విగ్రహం పెట్టకపోతే 12వ తారీఖు ఏదైతే ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటా మరో రకమైనటువంటి ఉద్యమానికి తెరలేపుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇవన్నీ డ్రామాలు, ఎలక్షన్ బిఫోర్ స్టంట్లు ఇవి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను సార్, ప్రజాభవనం పేరు, ప్రగతి భవన్ పేరు, జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టినందుకు వీళ్ళు ధన్యవాద తీర్మానాలు ఫస్ట్ ప్రవేశపెట్టిన తర్వాత ధర్నా చేయమన్నాడు. ఓకే, అదైతే పెట్టిండు కదా, అది ఎవరైనా డిమాండ్ చేసిర్రా? డిమాండ్ కాకుండా మొదలే రేవంత్ అన్న దాని పేరు జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టిండు. కాబట్టి మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మీరు ముక్త కంఠంతో మీరు అందరు కూడా ధన్యవాదాలు చేసి ఒక లెటర్ పంపించి, మీరు మేము గత ముఖ్యమంత్రి ప్రగతి భవన్ అని పెట్టుకున్న దాన్ని మీరు జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా మీరు ఒక జ్యోతిరావు పూలే ఒక విగ్రహం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు దాని మీద పరిశీలన చేస్తారు. నువ్వు చేసిన దాన్ని అప్రిషియేట్ చేయవు, కొత్త దుకాణం తెరుచుకొని వచ్చి మళ్ళనేమో ఇప్పుడు నేను అది పెట్టాలి ఇది పెట్టాలన్నది. ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చింది, ఏం బికింది ఆమె? మోడీ ఏమైనా కట్టలు కట్టిండి? ఆమె పోయి ఒకరు ధర్నా చేసి వచ్చింది కదా. కానీ కవిత గారు ధర్నా చేసినందుకే మహిళా బిల్లు ఆమోద ముద్ర వేసుకుందన్నారు కదా. ఇక వాళ్ళందరూ ఎట్లున్నదని అంటే ఒక మాట చెప్తా, వెనకటికి ఒకటి చెప్పిండంట, అంత చెరువంతా నేనే తోడినా అని. ఇంకోటి చెప్పిండంట, మొత్తం నీళ్ళన్నీ నేనే పోసిన అన్నట్టు. వాడు చెరువు తోడుతాడా లేకపోతే నీళ్ళు పోస్తాడా? అట్లుంటది ఇలా సంగతి. వీళ్ళంతా అయ్యని చూసి నేర్చుకున్నారు.
వీళ్ళకి దోస్తున్నాడు కదా మోడీ, ఉమ్, వీళ్ళ స్టార్ క్యాంపెయినర్. ఉమ్, కేసీఆర్కి స్టార్ క్యాంపెయినర్ మోడీ, అమిత్ షా ఇద్దరు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఇలా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలంటే ఆయన పర్మిషన్ తీసుకుంటానికి, లేకపోతే అలా ప్రభుత్వంలో ఏమేమి బిల్స్ మేము ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి, ఎందుకంటే మెజార్టీ కావాలి కదా, వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తాను వీళ్ళకి చెప్పినందుకు, అబ్బా దీనికన్నా మొదలు నేనే క్రెడిట్ తీసుకోవాలని చెప్పి ఈయన ధర్నా చేసి, ఓకే, ఉమ్, ఈయన ధర్నా చేయగానే ఆయన బిల్లు పెట్టిండంట. ఉమ్, నేను ఇదే చెప్తున్నా కదా అమ్మ, మీ అంకులు మోడీ గారిని మాటింటారు కదా, ఉమ్, మరి తెలంగాణలో మనకు మీరు 6,70,000 కోట్లు అప్పు చేసింది కదా, ఆ అప్పును అంతా తీర్చమని చెప్పి ఒకసారి మోడీకి అర్జీ పెట్టుకో అమ్మ తల్లి. ఉమ్, ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు ఇస్తాన్నాడు కదా, మీ అంకుల్కి చెప్పి ఆ 15 లక్షలు ఇప్పియరాదు, ఉమ్, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఉమ్, ఆ? ఇవన్నీ కూడా చేయకుండా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి అడగరాదమ్మా మీ అంకుల్ని? ఉమ్, ఎందుకు అడగదు వాళ్ళ అంకుల్ని ఆమె? ఉమ్, వేరే వీటిలో మాత్రం అంకుల్ని అన్ని అడుగుతారు, అంకుల్ ఏమో మహిళల బిల్లు పెడతాడు. ఉమ్, కేటీఆర్ పోయి వాళ్ళ కేసీఆర్ పోయి ఉమ్, వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ని అడిగి నా కొడుకుని ముఖ్యమంత్రి చేద్దాం, ముఖ్యమంత్రి ఎందుకు మోడీని ఎందుకు అడగాలండి ముఖ్యమంత్రి చేయాలంటే? వాళ్ళ పార్టీ ఏంది, ఈయన పార్టీ ఏంది? అవును, పోనీ ఆయన ముఖ్యమంత్రి చేస్తానికి మోడీతో చర్చించాల్సిన అవసరం ఉంది. నువ్వు కేటీఆర్ని పెట్టుకుంటావో, హరీష్ రావుని పెట్టుకుంటావో, ఇంకో ఎల్లిగాని పెట్టుకుంటావో, పుల్లిగాని పెట్టుకుంటావో, మోడీకి ఏం సంబంధం? అవును, ఎవరన్నా పెట్టుకోవచ్చు కదా, మోడీ చెప్పే కదా. పోనీ బయట చెప్తే వేరే విషయం, అవును, డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు ఉమ్, అలా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను నా దగ్గరికి వచ్చిండని. ఉమ్. అంటే ఇప్పుడు ఏంది ఇండైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు అయితే? 100% మోడీ చెప్పిండు అలా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండని. కవిత కూడా చెప్తున్నది మా అంకుల్ని అడిగి నేను మహిళా బిల్లు తీసుకొచ్చిన అని. కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే, కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతుర్రు. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ కిషన్ రెడ్డి గారిని రండాన్ని తిడితే ఒక్కరన్నా రియాక్షన్ అని ఉండదా? ఒక్కరన్నా రియాక్షన్ ఉందా? అదే వాడు కుక్క మాట్లాడితే రాష్ట్రం అంతా ఎట్లా అట్టుడుకుతున్నది ఇప్పుడు. ఆ కుక్క నాకు తెలిసి ఎవ్వరు తిరగనియరు, ఇక బోన్లేస్తాడు ఖచ్చితంగా. పిచ్చి కుక్కలను పట్టుకొని ఏం చేస్తాం మనం? సేమ్ అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు 4 రోజులలో. కాబట్టి ఆ పిచ్చి కుక్కకి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు పిచ్చి కుక్క. ఇంకొకసారి పిచ్చి కుక్క లేక మాట్లాడితే పిచ్చి కుక్కకు చెప్పు దెబ్బ అంటారు చూసినావా, చెప్పు దెబ్బ రుచి చూపిస్తాం నీకు. ఇప్పుడు నువ్వు ఇంకా మీ అయ్యా ఉన్నాడు అనుకుంటున్నావేమో, మీ అయ్య కాదు మీ తాత వచ్చిండు ఇప్పుడు. బిడ్డ నీకు తెలుస్తుంది ఇప్పుడు, బయటికి మొత్తం కక్కిస్తాం. ఏమనుకుంటున్నావు? ఇప్పుడు రోహిణ్ రెడ్డి గారు దాంతో పాటుగా నిన్న మొన్న మనం చూసుకుంటే కూడా జయ జయ తెలంగాణ రాష్ట్ర గేయంగా దాన్ని ఏర్పాటు చేసారు. అందశ్రీని ఒక కవిగా మీరు ఆయనకు ఒక మంచి గౌరవం ఇచ్చారు. దాంతో పాటుగా టీఎస్ని కాస్త టీజీగా మార్చారు. సో ఈ మార్పులన్నీ ఎందుకు తెర మీకు తీసుకొచ్చారు? సార్ నేను కొత్తదనం చేస్తున్నా, రాష్ట్రంలో కొత్తదనం కావాలి. వాళ్ళు ఎంతసేపు ఒక గడిల పరిపాలన చేసిండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన అందించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణం బద్దలు అయినరు, కంకణం కట్టుకున్నారు, అదే విధంగా పరిపాలన సాధిస్తారు. ఇవాళ వరకు వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో ఉన్న తెలంగాణ తల్లి ఏంది? తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్య తెలంగాణ తల్లి ఎట్లుంటుందో ఆ విగ్రహాన్ని రుచి చూపించింది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు. మన తెలంగాణ తల్లి ఇట్లుండాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా చూపించింది రేవంత్ రెడ్డి గారు. ఒక సామాన్య మహిళ లేకుండా, సామాన్య ఊరి మహిళ లేకుండాలి, ఒక మహిళ ఎట్లుండాలి అట్లుండాలి. వాళ్ళ లేక భోగ భాగ్యాలు వేసుకునే కిరీటాలు పెట్టుకుని ఇంకా రాజరిక పాలనలో ఉన్నాము మనం అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. రెండోది, తెలంగాణ స్టేట్ ఏంది, తెలంగాణ మనకు ఉండాలని చెప్పేసి తెలంగాణ అనే పేరుని మార్చాలనే ఉద్దేశంతో ఆయన తెలంగాణ పేరు కూడా బీఆర్ఎస్ మార్చింది కేసీఆర్. తెలంగాణ అనే పదాన్ని మార్చేద్దామనే ఉద్దేశంతో నడుపుతున్నాడు. కాబట్టి తెలంగాణ అని ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణని తీసుకొని వచ్చి, కాబట్టి ఇప్పుడు అందశ్రీ గారు పాట పాడిన దాంట్లో ఏం తప్పు ఉన్నదండి? ఒక ప్రజా గాయకుడు గద్దార్ గారికి గద్దార్ అవార్డ్స్ అని పెట్టిండు, నంది అవార్డ్స్ అని పేరు దాని ప్లేస్లో. ఇవన్నీ కూడా నివాళులు అర్పించినట్టు కాదు. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళు తెలంగాణ కోసం వాళ్ళ జీవితాలు అంకితాలు చేసిండ్రు. సామాన్య ప్రజల కోసం పోరాటం చేసి వాళ్ళ జీవితాలు అంకితం చేసిన వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ కోసం, వాళ్ళ గుర్తింపుకు వాళ్ళకు ఒక మంచి పాట అందజేసిండు. మనకు కూడా ఒక పాట ఉండాలి తెలంగాణకు. తెలంగాణ గేమ్ ఉందా ఇప్పటి వరకు? తప్పేముందని 10 సంవత్సరాలలో సారు 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 కారు బేకారు ఇవే మాటలు, ఇంకా దాన్ని తప్పించేమని ఉందా? 2 పెగ్గులు వేయంగానే నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతుండే, దానికోసం ఒక 20 కోట్ల 30 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిండు. మీరు పోయి చూడండి ఒకసారి ప్రగతి మళ్ళీ ప్రెస్ కోసం ఒక సపరేట్ బిల్డింగ్.
ఈయన పుడింగ్ ఆడు దానికి ఒక బిల్డింగు నెలకు పెట్టే 2 ప్రెస్ మీట్ల కోసం అంత పెద్ద బిల్డింగ్ కట్టిండు. దాని 2 వెయ్యాలి పెగ్గు ప్రెస్ మీట్ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇస్తారనేది మేము చూపిస్తాం. ఈ 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? గతంలో నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల నుంచి కూడా 6 గ్యారెంటీలు సాధ్యం కావు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, సో ప్రజలే బుద్ధి చెప్తారనేది ప్రతిపక్షాల మాట. నిజంగా సాధ్యం అయితే అంటారు అసలు? మీరు వచ్చిన 2 ఇమీడియట్ స్టార్ట్ చేసినామా? అవును. కొనసాగుతున్నాయా? ఇప్పటికే 13 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కిర్రా? వాళ్ళు ఆనందంగా ఉన్నరా? ప్రతి మహిళ కూడా హ్యాపీగా ఉన్నది. ఇవాళ మేము 2000 అందరు మిగులుతున్నాయి నాకు బస్సులో తిరిగినందుకని. తర్వాత మీకు ఇమీడియట్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండా 10 లక్షలది. ఇప్పుడు ఎవరికన్నా ఈ ఏమన్నా ప్రాణహాని ఉన్నా లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ నా కార్డు ఉన్న ధైర్యంతో అయితే హాస్పిటల్కి అయితే పోతురు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు కదా 2 గ్యారెంటీలు మళ్ళీ అసెంబ్లీలో కూడా బయట పెడతా అని. ఇంకేం కావాలండి? వచ్చిన 50 రోజులలో 2 గ్యారెంటీలు బయట పెట్టినాం, తర్వాత ఇంకో 2 గ్యారెంటీలు వస్తూనే ఉన్నాయి, తర్వాత ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తా అంటుండు 100 రోజులల్లో. వీళ్ళకి ఎందుకు అంత నొప్పి? ఎవడొచ్చి చెప్పిండంటే వీళ్ళకు మాకు ప్రజాభవనం ఉంది, మేము చేయకపోతే ప్రజలందరూ వచ్చి నేరుగా వచ్చి మాకే చెప్తారు. నేను అడ్డిరిగిన వాళ్ళ దగ్గర రాము మేము, ప్రజలు ఎవరు పోతలేరు, వాళ్ళ ఇంటి దగ్గరకు ఓడి పోతలేడు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్తారు. ప్రజాభవనం అనేది ఒక ఆఫీస్ పెట్టినాం, ఎవరికన్నా ఏమన్నా గ్రీవెన్సెస్ ఉంటే డైరెక్ట్ ఆడికొచ్చి చెప్పుకుంటుర్రు. సో 100 రోజులలో మేము పూర్తి చేస్తా అన్నాం, 60 రోజులలో 4 పెట్టినాం బయట, ఇంకా 2 కూడా వచ్చేస్తాయి. ఓపిక పెట్టుకోండి. మీరేం చేసిర్రు 10 సంవత్సరాలు? గడ్డి తిన్నారా లేకపోతే గాడిద పనులు తోమిర్రా? 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా దళితులకి? దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేసిండ్రా? తర్వాత ఏం చేసిండు? ప్రతి మండలాల్లో ఒక మహిళ బాలికలకు ఒక రెసిడెన్షియల్ స్కూలు స్విమ్మింగ్ పూల్ కడతాను కట్టిండా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అందరికి. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తాడు ఇచ్చిండా? అసలు నీ సంగతి ఏంది చెప్పురా బాయ్ నువ్వు. మా 6 గ్యారెంటీల గురించి కాదు, నువ్వు 10 సంవత్సరాలలో ఇస్తా అన్నది ఏమైనా గది చెప్పు నువ్వు సంగతి. ఫస్ట్ నువ్వు రైతులు రుణమాఫీ అన్నట్టు చేసిండా? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు 10 సంవత్సరాలలో చెయ్యని విషయాలు మమ్మల్ని అడిగేదాన్ని ఏముంది? మేము వచ్చిన 2వ రోజుకి 2 గ్యారెంటీలు బయట పెట్టినాం, ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 గ్యారెంటీలు బయటికి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 100 రోజులలో మొత్తం పూర్తి చేస్తా అని చెప్పిండు బాజాప్తా. ఆల్రెడీ అయితేనే ఉన్నాయి కదా, కొనసాగుతున్నాయి. మహిళలు బస్ పాస్ ఫ్రీ అన్న ఎక్కుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. ఆడవాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. కానీ ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు అంటారు కదా, 16వ తారీఖున వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలుపునిస్తా ఉన్నారు. సార్ నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణలో ఆటో యూనియన్ సంఘాలు అందరూ కూడా మాతో కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మాకు అందరు కూడా దగ్గరనే, వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు సన్మానం చేస్తాం, మాకు టైం ఇప్పియమని అడుగుతున్నారు. 12 జాయింట్ యాక్షన్ కమిటీలు, వాళ్ళ అహ్మదుల్లానో ఉన్నది ఆయన పేరు. వాళ్ళ పెద్ద మనిషి వచ్చి 12 సంఘాలతో కలిసి మాకు పుష్పగుచ్చం ఇచ్చిపోతాన్ని దినాం తిరిగిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కలిసిపోతారట. సార్ వీళ్ళందరూ కూడా కావాలని రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఏదో ఒక సాకు చూపించాలని. పోనీ కేసీఆర్ని బయటికి వచ్చో కేటీఆర్ని బయటికి వచ్చో మహిళలు అది ఆర్టీసీ బస్ పాస్ రద్దు చేయమని చెప్పానండి. వాళ్ళు ఆటోలు ఎక్కి తిరుగుతున్నాడు కదా కేటీఆర్. 10 సంవత్సరాలు ఎప్పుడైనా ఆటోలు ఎక్కి తిరిగిండా? హెలికాప్టర్ ప్రైవేట్ జట్లు తప్పించి ఎప్పుడైనా ఆటోలు ఎక్కిండా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు ఆటో ఎక్కిండు, రేపు పొద్దున సైకిల్ ఎక్కి తిరిగే పరిస్థితి కూడా వస్తుంది ఆయనకు. ఇవన్నీ డ్రామాలు మానుకో కేటీఆర్. నువ్వు ఆటోల మీద ఇప్పుడు వచ్చిందా నీకు ప్రేమ? మేము ఆటో వాళ్ళకి 12,000 రూపాయలు వాళ్ళకు సంవత్సరానికి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 12,000 రూపీస్ ఈమన్ ఆటో వాళ్ళకి అందరు కూడా. వాళ్ళకి హెల్త్ కార్డు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. అది కాక నీకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అది ఇంప్లిమెంట్ చేస్తాం మేము. నువ్వు పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, సమయం కావాలి సార్. మీ లెక్క ఫోన్లు కొట్టి వాళ్ళకి 50 కోట్లు 60 కోట్లు అని చెప్పే ప్రభుత్వం కాదు ఇది. ఏ దానికైనా పారదర్శకతోటి వస్తుంది. నువ్వు ఫోన్ చేసి 60 కోట్లు ఇచ్చేసి 55 కోట్లు ఇచ్చామని మీ దోస్తులకు ఇప్పించుకున్నావంట కదా, దాని సంగతి చెప్తాం బిడ్డ. ఇప్పుడు ఈ కాళేశ్వరం గురించి ఏం చెప్తారు? మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా అన్ని పిల్లర్లన్నీ కూడా మిగతా క్రాకర్స్ వచ్చినటువంటి పరిస్థితి. సో దాని మీద నిజంగా విచారణ చేయించి డెఫినెట్ గా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. 100% దాని మీద విచారణ జరిపిస్తాం. దాని కాంట్రాక్టర్లన్నీ
దాని వెనకాల కమిషన్ తిన్నోళ్ళని అందరి సంగతి కూడా చూస్తాం. ఎవ్వరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. 100% దానికి అకౌంటబిలిటీ కావాలి. 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రజాధనంతో నువ్వు కట్టినవో ఆ కాళేశ్వరం సంగతి చెప్తాం, దాని ప్రజలకు చెప్తాం, నీ సంగతి చూస్తాం. కాబట్టి నువ్వు ప్లీజ్ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పి నేను కేసీఆర్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారి ముఖం చూడాలంటే కూడా నీకు భయం ఉండొచ్చు, కానీ నువ్వు రాష్ట్ర ప్రజల కోసం నువ్వు రావాలి. కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. కేసీఆర్ గిట్ట నువ్వు అసెంబ్లీకి రాలేదనుకో, నీకు రాష్ట్ర ప్రజలంటే నీకు ఇష్టం లేనట్టే. నువ్వు వస్తే రాష్ట్ర ప్రజల కోసం వచ్చినట్టు, రాలేదనుకో రాష్ట్ర ప్రజల కోసము వాళ్ళ మీద నీకు ప్రేమ లేనట్టే అని చెప్పి వాళ్ళు డిసైడ్ కావాల్సిందిగా నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నుంచి మీరు పోస్టులు పెట్టండి, మీరు అసెంబ్లీకి రావాల్సిందే అని కేసీఆర్ని. సార్ మీరు అసెంబ్లీకి రండి అని చెప్పేసి అందరు కూడా కేసీఆర్కో కేటీఆర్కో ట్విట్టర్ రూపంలో చెప్పుర్రి. వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మీరు మాట్లాడాలి, మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా అసెంబ్లీలో చెప్పుండ్రి. దానికి మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో కూడా వినాలని చెప్పేసి నేను కేసీఆర్ని డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన దండం పెడతా, కేసీఆర్ గారు మీరు దయచేసి అసెంబ్లీకి రండి. మా రేవంత్ రెడ్డి గారు మీకు 48 గంటలు సమయం ఇస్తున్నారు. మీ ప్రావీణ్యము, మీ గొప్పతనము, మీ ఎక్స్పీరియన్సు, మీ పులి పిస్తా అని అన్నారు కదా మీ వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి బయటకు వచ్చి అక్కడ అసెంబ్లీలో చూపించాలని చెప్పి నేను కేసీఆర్ని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఏం చెప్తారు చివరగా? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పీఈసీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల భేటీలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లాంటి అభ్యర్థుల్ని దించబోతున్నారు బరిలోకి? ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లను తీసుకోబోతున్నారు? మేము 12 నుంచి 14 సీట్లు గ్యారెంటీ గెలుస్తాం, ఒక 100%. రెండోది బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ టికెట్ అడిగేటోడు దిక్కులేడు. వాళ్ళే వచ్చి అందరు అర్జీలు పెట్టుకుంటారు. వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు కూడా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన ఎంపీ సీట్లు గెలవబోతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఏం దోకా లేదు. 100% మా రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు తగ్గకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. సో ఏం చెప్తారు అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చౌక్ కూడా లేనటువంటి పరిస్థితి, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ధర్నా చౌక్లో కనీసం నిరసన చెప్పుకోనికే అవకాశం కల్పించారు. సో ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నా, కవితమ్మకు ఇప్పుడు ధర్నా చేస్తా ఉంటుంది కదా, కవితమ్మ 2 తీర్మానాలు ప్రవేశపెట్టాలి. ఒకటి ఏంటంటే జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు అని చెప్పేసి వాళ్ళ నాయనతోటి ఈమె ఒక లెటర్ రాయిపియాలి. రెండోది ధర్నా 10 సంవత్సరాలు ధర్నా చౌక్ తీసేసిండు వాళ్ళ నాయన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే ధర్నా చౌక్ అని పెట్టిండు. ఆ ధర్నా చౌక్ లో నీకు ధర్నా చేసే అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి ఇంకో లెటర్ కూడా రాపియాలి. ఎందుకంటే స్వేచ్ఛ, ఒక డెమోక్రసీలా మన నిరసనలు తెలపడానికి ఒక ధర్నా చౌక్ అనేది ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఆ ధర్నా చౌక్ మొదటిసారిగా కవితమ్మకు ఉపయోగపడుతుంది. కాబట్టి కవితమ్మ మీరు దయచేసి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఒక లెటర్ రాయండి. మీరు ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో మొట్టమొదటిగా నేను ధర్నా చేస్తున్నా, మా నాన్న 10 సంవత్సరాలు కూడా ఈ ధర్నా చౌక్ను మూసేసిండు, నాకు మాత్రం నువ్వు అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలుపుతూ నీ నిరసన ఏందో దాంట్లో కూడా రాయండి అని చెప్పి నేను కవితమ్మకు ఒక సూచన చేస్తాను. ఓకే, అండ్ దాంతో పాటు రోహిన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చింది 2 నెలలు అవుతున్నది. సో రోహిన్ రెడ్డి గారిని మేము ఏ పదవిలో చూడబోతాం? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా, సో మొన్న ఆశించినప్పటికీ కూడా గెలుపు సాధ్యం కాలేకపోయింది. సో ఏ పదవిలో చూడబోతా ఉన్నాం? ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అందరిని కూడా కాపాడుకుంటారు. అదే విధంగా పార్టీలో కూడా నాయకులకు కూడా సముచిత స్నానం ఇస్తున్నాడు. నాకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షుడు చేసిండు, పార్టీ టికెట్ ఇచ్చిండు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు నాకు ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని 100% ఒక సైనికుని లెక్క నెరవేరుస్తా. ఆయన కూడా నా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి నాకు తొందర ఏమి లేదు. ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం సేవ చేయగలిగితే ఆ సేవా కార్యక్రమంలో ఉన్నాము. నాకు పదవులు అనేది ఇంపార్టెంట్ కాదు. మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ అందిస్తున్న ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. ఇక మాకు ఇక కడుపు నిండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉన్నాం మేము. మా ఇంట్లో ఒక అన్న ముఖ్యమంత్రి అయినంత హ్యాపీగా ఉన్నాడు. ఇక మాకు పదవులు అవసరం లేదు. ఇక రాష్ట్రంలో పార్టీ మాకు ఏం టాస్క్ ఇచ్చినా కానీ కూడా మేము 100% చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక అధికార పార్టీ మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతలైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ల మీద కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు బాల్కా సుమన్ని అరెస్టు చేయాలి, జైల్లో పెట్టాలి. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు,
ఆ చెప్పు చూపించేటువంటి విధానం నిజంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా బగ్గుమన్నటువంటి సిచ్యువేషను. సో చూద్దాం మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఏమేం జరగబోతుంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కూడా రోహిన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగు పెడతాడా, మరి ప్రస్తుత అధికార పార్టీ నేతలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాడా లేదనేది 1000 కళ్ళతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. సో చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.